డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చు విజయవంతంగా ముగిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు మార్చు కొనసాగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు, విజయశాంతి, మోహన్ బాబు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారు ఎండగట్టారు. చేసుకోండి మళ్ళా ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. ఆ రోజు వలస పాలకులను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రాష్ట్రంలో నయా నిజాం పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో నిజాం పాలనను తరిమి కొడదామని, గడీలు బద్దలు కొట్టడానికి నిరుద్యోగ మార్చు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. నిరుద్యోగ మార్చులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై వెనక్కి తగ్గేదలే అని పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ బర్తరఫ్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. పేపర్ లీక్తో నష్టపోయిన ప్రతి అభ్యర్థికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక విశ్వాల కమిటీ నివేదిక అమలు చేస్తామని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వదిలిపెట్టది రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్. కేసీఆర్ అల్లుని జిల్లా అన్నప్పుడు ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా అక్కడికి, కొత్తగా ఒక కంపెనీ వచ్చిందానే, ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చినాయనే, ఎవరికైనా ఉపాధి చూపెట్టిందానా? మరి ఎందుకే కేసీఆర్ జిల్లా, ఎందుకే కేసీఆర్ సొంత జిల్లా ఏం బీకిందని కేసీఆర్ జిల్లా ఈసారి పంపిస్తారు కదా అని ఆ రోజు ఉద్యమం ఒక్కసారి గుర్తు చేసుకోండి. మళ్ళా ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. ఆ రోజు వలస పాలకులను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆ రోజు ఉపయోగపడ్డది. ఆ రోజు మిలియన్ మార్చ్. నేను తెలంగాణలోని ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడీలను బద్దలు కొట్టడానికే ప్రారంభించిన నేటి నిరుద్యోగ మార్చ్ అనే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. 30 లక్షల మంది నిరుద్యోగాల భవిష్యత్తు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం. మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నా, ముఖ్యమంత్రి అనుకున్నాడు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీలు ఏదో 2 రోజులు నిరుద్యోగ మార్చులు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి